వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ ఏపీ ప్రజలను వణికిస్తుంది. 3 రోజుల పాటు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు ప్రాంత రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక పల్నాడు, పెదకూరపాడు, క్రోసూరు, రాజుపాలెం, ముప్పాళ్ల ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్న సత్తెనపల్లి ఆర్టీఓ రమణకాంత్తో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్ తీరం దాటేంత వరకు ఈరోజు రాత్రి కూడా తీరం దాటేటువంటి నేపథ్యంలో అటు బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ని, అటు ఆర్డీఓ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు అచ్చంపేట, అదేవిధంగా పెదకూరపాడు, కోసూరు, రాజుపాలెం ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం అయ్యేటటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనతో పాటు సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వర్షపాతం నేపథ్యంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా చాలా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కూడా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా కూడా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మాటలను తెలుసుకుంటారు. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం అయ్యేటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆర్డీఓస్ నుండి ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అండ్ సచివాలయం స్టాఫ్ వర్క్ అందరికీ కూడా పర్కులేట్ చేయడం జరుగుతుంది. అచ్చంపేట ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఎన్డీఆర్ సిబ్బంది, ఎస్టీఆర్ సిబ్బందికి ఇది కూడా పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గజీతకాలను కూడా సిద్ధం చేయాలని కూడా చెప్పినటువంటి పద్ధతులు అలాంటి ఏర్పాట్లు జరిగిందా? లేకపోతే పల్నాడు ప్రాంతంలో ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? సో ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ సైడ్ నుండి మనం ఆల్రెడీ మ్యాన్, మెటీరియల్ బోత్ వేస్ ప్రిపేర్డ్గా ఉన్నామండి. ఎస్పెషలీ మెటీరియల్ పరంగా వస్తే పెద్ద పెద్ద హెవీ మెషినరీ లైక్ జేసీబీస్ కావచ్చు, క్రేన్స్ కావచ్చు, ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాటిని కట్ చేయడానికి సా కట్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నాం ప్రతి మండల వారీగా. సో మనకి ఇప్పుడున్న ఫోర్కాస్ట్ ప్రకారం 27, 28, 29 3 రోజుల్లో మేజర్గా రెయిన్ఫాల్ ఎక్కువగా నమోదయ్యే మండలాలు తీసుకుంటే ముప్పాళ్ళ, రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు ఎక్కువ వరకు మన సత్తెనపల్లి డివిజన్లోనే మన జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా పైనుంచి మనకు గైడ్లైన్స్ వచ్చాయి. అందులో లో లెవెల్ చప్టాస్ ఎక్కువ ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ మెటీరియల్ అయితే మేము అవైలబుల్ పెట్టుకున్నాము. అలాగే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్ట్యా సో ఎక్కడెక్కడ మనకు రెయిన్ఫాల్ రాగానే కొద్దిగా లో లెవెల్ ఏరియాస్, లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైనా ఉన్నా చిన్న చిన్న కాలనీస్ కావచ్చు, ఎవరైనా ఈ చిన్న గుడిసెలు వేసుకుని ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో సో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అని మ్యాప్ చేసుకొని ఉన్నాము. సో ఏ సెంటర్లో, రీహాబిలిటేషన్ సెంటర్లో ఎంతమంది ఉండాలి, దాని ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఒకవేళ అక్కడ షిఫ్ట్ చేస్తే అక్కడ వాళ్ళకి ఫుడ్ ఎలా సప్లై చేయాలి, వాటర్ ఎలా సప్లై చేయాలి, వన్స్ మళ్ళీ వాటర్ రిసీడ్ అయిన తర్వాత శానిటేషన్ చేసి ఎటువంటి అంటే మనకు మళ్ళీ పాములు కానీ ఇంకొక జంతువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా క్లియర్ చేసుకుని మళ్ళీ ఎడా వెళ్ళని క్లియర్గా ఎస్ఓపి అనేది ఒకటి రెడీ చేసుకున్నాము. ఈ ఎస్ఓపి అప్ టు సచివాలయం లెవెల్ వరకు వెళ్ళి మనకు ఏ విలేజ్లో ఏ కాలనీ మునుగుతుందో అక్కడ ఏ సచివాలయం వాళ్ళు ఉంటారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చాలా పారదర్శకంగా చెప్పారు. ఎందుకంటే వాటర్ కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా వాటర్ ట్యాంకులు కానీ, అదేవిధంగా మనకు మంచినీటి సరఫరా చేసేటువంటి దానికి ప్రత్యామ్నాయం కూడా వాటర్ సిద్ధం చేసుకోవాలని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆదేశించారు. ఆ దిశగా ఏమైనా ఏర్పాట్లు జరుగుతుంది? మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాల కారణంగా చాలా వరకు మనకు గ్రౌండ్ వాటర్ మనం పంపించే పైప్ లైన్స్ చిన్న చిన్న లీకేజెస్ వచ్చినా కూడా కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏవైతే మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్లాన్ చేసుకున్నామో అక్కడంతా కూడా డ్రింకింగ్ వాటర్ ప్యాక్డ్ రూపంలో అంటే వాటర్ బబుల్స్ రూపంలో తీసుకెళ్లి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే అందరు పబ్లిక్ కూడా త్రూ మన గ్రౌండ్ స్టాఫ్ మనకు ఇచ్చిన అవేర్నెస్ ఏంటంటే ఏదైనా కూడా ఈ మొత్తం వర్షాకాలం అయ్యేంత వరకు వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చ అయిన తర్వాత మళ్ళీ కన్స్యూమ్ చేయమని చెప్తున్నాము. సో ఎక్కడ కూడా బై ఛాన్స్ ఏదైనా ఇన్సిడెంట్ ఆఫ్ కంటామినేషన్ జరిగినా కూడా టు బి ఆన్ ద సేఫర్ సైడ్ ప్రిపరేటరీ మెజర్లో మనం ఖచ్చితంగా నీటిని వేడి చేసుకుని కన్స్యూమ్ చేయమని చెప్పాము. మనం సప్లై చేసేవన్నీ కూడా ఫిల్టర్డ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. హెల్త్ శాఖ నుంచి ఎలాంటి సహకారం ఉంది? ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జ్వరాలు ఎక్కువగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది, చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ. సో అటు వైద్య శాఖ నుంచి ఎలాంటి సహకారం ఉంది? సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్ అంటే డిఎంహెచ్ఓ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిసిహెచ్ఎస్ గారు కావచ్చు, మొత్తం వాళ్ళ కన్సర్న్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. రౌండ్ ద క్లాక్ డ్యూటీస్ వేశారు. సో ఏ పిహెచ్సిలో అలాగే ఏ జీజీహెచ్లో డాక్టర్ ఎవరు ఉంటారు, సూపరింటెండెంట్ ఎవరు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి అన్నది రెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క స్టాఫ్కి మాకు అందజేయడం జరిగింది. సో ఎటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా వెంటనే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళని షిఫ్ట్ చేయాలనేది ఒక ఆస్పెక్ట్ అవుతే, రెండో ఆస్పెక్ట్స్ ఆల్ నెసెసరీ మెడిసిన్స్ మనకు
ఎమర్జెన్సీ టైంలో కావాల్సిన అన్ని రకాల మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ అన్ని సప్లైస్ అన్ని ఎన్‌ష్యూర్ చేసుకొని, అలాగే ఈ స్నేక్ బైట్స్ నుంచి కానీ, ఇంకా వేరే వాటి నుంచి తప్పించుకోవడానికి యాంటీవెనమ్ కూడా మనకు సఫిషియెంట్ క్వాంటిటీలో అన్ని ప్లేసెస్‌లో ఎన్‌ష్యూర్ చేయడం జరిగింది. ఆర్డీఓ రమాకాంత్ అటు స్థానిక ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా విజిట్ చేశారు. ఒక ఆర్డీఓ కార్యాలయం, ప్రతి తహసీల్దార్ కార్యాలయం సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక పబ్లిసిటీ రూపంలో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ తుఫాన్ పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు కలెక్టర్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, అటు వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారంటూ కూడా సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ నరసింహారావుతో రమేష్, రాజ్ న్యూస్.